అందరికీ నమస్కారం అండి. ఫ్రూట్ జ్యూసెస్ తాగడం మన ఆరోగ్యానికి ఎంతో హానికరం. అవును, మీరు విన్నది నిజమే. ఎందుకు ఈరోజు తెలుసుకుందాం. ఫ్రూట్స్ బదులు ఫ్రూట్ జ్యూసెస్ తాగడం వల్ల మన ఒంట్లో షుగర్ లెవెల్స్ ఒకటేసారి పెరుగుతాయి. సో దీనివల్ల ఇమ్మీడియట్ గా ఇన్సులిన్ స్పైక్ కూడా మనకు పెరుగుతుంది. సో ఈ ఫ్రూట్ జ్యూసెస్ లో ఉండే షుగర్ మనకు పేరు ఫ్రక్టోస్. సో ఈ ఫ్రక్టోస్ అనేది కేవలం లివర్ మాత్రమే మెటబలైజ్ చేస్తుంది మన బాడీలో. సో ఇట్లా రెగ్యులర్ బేసిస్ లో ఈ ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల ఈ ఎక్సెస్ ఫ్రక్టోస్ లివర్ లో మెటబలైజ్ చేశాక రిమైనింగ్ అంతా మనకు ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఇట్లా రెగ్యులర్ గా ఈ ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్ కన్సంప్షన్ వల్ల మనకు ఫ్యాటీ లివర్ డిసీజ్ కి మారుతుంది. దీన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. చాలా మందికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే లివర్ లో ఫ్యాటీ లివర్ అని వస్తుంది రిపోర్ట్. సో ఇలా ఎక్సెస్ ఫ్రక్టోస్ తీసుకోవడం వల్ల మనకి ఫ్యాటీ లివర్ ఫామ్ అవుతుంది. సో ఈ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం వల్ల మనకు ఎటువంటి లాభాలు లేవు. ఎందుకంటే కేవలం ఇందులో ఉండేది ఎక్సెస్ షుగర్ కంటెంట్ ఫ్రక్టోస్ రూపంలో. దీంట్లో ఫైబర్ కూడా దాదాపుగా నిల్లు, అలాగే ఫ్రూట్స్ లో ఉండాల్సిన విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండవు. అన్నిటికంటే ముఖ్యం ఈ ఎక్సెస్ ఫ్రక్టోస్ తీసుకోవడం వల్ల మనకు లాంగ్ టర్మ్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటది. దీంతో పాటు మనకు పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్, అలాగే డిమెన్షియా, ఆల్జీమర్స్ డిసీజ్, అలాగే ఈ ఎక్సెస్ ఫ్రక్టోస్ వల్ల లీకీ గట్ ఫామ్ అవుతుంటది. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ డెవలప్ అయితే ఓవరాల్ గా ఫ్రూట్స్ జ్యూసెస్ ని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఈ డిసీజ్ రాకూడదంటే దీని ప్లేస్ లో హోల్ ఫ్రూట్స్ తీసుకోండి. ఎందుకంటే హోల్ ఫ్రూట్ లో మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటితో పాటు అన్నిటికంటే ముఖ్యం ఫైబర్. ఈ ఫైబర్ ఉండడం వల్ల మనం హోల్ ఫుడ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నప్పుడు మనకు షుగర్ లెవెల్స్ ఇమీడియట్ గా పెరగవు. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏమంటే ఇంట్లో చేసిన ఫ్రూట్ జ్యూసెస్ కొంతలో కొంత బెటర్ అవుతే రెడీమేడ్ గా సూపర్ మార్కెట్ లో దొరికే ఈ ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూసెస్ ఇప్పుడు వస్తున్నాయి. మంచి కలర్ఫుల్ డబ్బాలలో డిఫరెంట్ కలర్స్ లో అవి అట్రాక్టివ్ ఉంటాయి. ఈ సూపర్ మార్కెట్ లో దొరికే ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూసెస్ అవి అన్నిటికంటే డేంజరస్ అండి. పొరపాటున వాటి జోలికి వెళ్ళొద్దు. మీ పిల్లల్ని కూడా ఆ ఫ్రూట్ జ్యూసెస్ తాపించకండి. ఎందుకంటే అందులో స్టోరేజ్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు, ఎక్సెస్ షుగర్ యాడ్ చేస్తారు, చాలా రోజులు నిల్వ ఉంచడానికి కలరింగ్ ఏజెంట్స్ యాడ్ చేస్తారు. డెఫినెట్లీ రెడీమేడ్ ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూసెస్ జోలికి వెళ్ళకండి. ఈవెన్ ఫ్రెష్లీ జ్యూసెస్ కూడా తీసుకోవడం వల్ల మన లాంగ్ టర్మ్ లో హాని తప్ప ఉపయోగం అయితే ఏం లేదు. దాంతో పాటు ఇంకొక మేజర్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఫ్రూట్ జ్యూస్ రెగ్యులర్ తీసుకోవడం వల్ల మనకు ఈ ఫ్రూట్ జ్యూసెస్ లో ఎసిడిక్ అన్నట్టు. సో దాని వల్ల మనకి టీత్, గమ్స్ కూడా ఖరాబ్ అవుతాయి. సో అవాయిడ్ ఫ్రూట్ జ్యూసెస్. దాని ప్లేస్ లో రెగ్యులర్ గా ఫ్రూట్స్ మాత్రమే తినండి, సీజనల్ ఫ్రూట్స్. అదే ఆరోగ్యానికి మంచిది. థ్యాంక్ యూ.